హాయ్ హలో మా ఈరోజు క్రికెట్ ఆడదామని ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చాను. బయట క్లైమేట్ చూస్తే వర్షం పడేటట్టుంది. ఏంటబ్బాయి రోజు ఈ వర్షంతో ఈవినింగ్ పూట నేను క్రికెట్ అయితే ఆడలేకపోతున్నాను. వచ్చి కాసేపు అలా కూర్చొని చూస్తా ఉన్నాను. మా క్లైమేట్ ఎలా ఉంటుంది, ఏమైనా చేంజ్ అవుతుందా, పోయి క్రికెట్ అయితే ఆడుకుందామని అయితే చూస్తున్నాను. కాసేపటికైతే వర్షం పడడం స్టార్ట్ అయింది. కాసేపటికైతే రానే వర్షం అయితే వచ్చేసింది మామ. అంతే అనుకొని ఈ రోజు క్రికెట్ లేదు ఏం లేదు అనుకుని ఇంట్లో అయితే కూర్చున్నాను. బోరింగ్గా ఉంది. అలా గొడిగేసుకొని బయటకు అయితే వచ్చాను మామ. బయటకు వచ్చి చూద్దాము ఎలా ఉంది వాతావరణం అనేది చూశాను. ఈ లోపల మా అమ్మ అయితే బజార్కి వెళ్ళి పోయి చికెన్ తీసుకుని రాబారా, నీకు నూడిల్స్ చేసి కడతానని చెప్పింది. అందుకే మామ అలా నడుచుకుంటూ బజార్కి అయితే వెళ్తున్నాను మామ. ఈ లోపల అయితే మా లడ్డు గొడుగు అయితే నా కాడికైతే వచ్చేసాడు. ఈ లోపల ఈ లడ్డు గడు వచ్చి నన్ను ఇక్కడ దాకా డ్రాప్ చేస్తాను బ్రో, నీకు భయపడకు, ఈ రోజు నేను చూసుకుంటానని చెప్పి నడుచుకుంటూ పోతా ఉంటే ఒక్కసారిగా మా బజార్లో అయితే సునామీ అయితే వచ్చినట్టు మాదే కనిపించింది. ఎందుకు అలా మాట అంటున్నావు బ్రో అంటే, ఇక్కడైతే వరదలు చూడము ఎలా అయితే పారుతున్నాయి. ఒకసారి పెద్ద వర్షం అయితే పడింది, మా బజార్ అంతా మునిగిపోయింది. అలానే ఇంటికి వచ్చి నూడిల్స్కి సరిపడే సామాన్లు అయితే మేమైతే కట్ చేసుకున్నాము. కట్ చేసి మా అమ్మ చేస్తూ ఉంది వంట అయితే. చూడండి ఈ లోపల నేనైతే వంట రూమ్లోకి వెళ్ళి కోతి వేషాలు వేయడం అయితే మొదలు పెట్టాను. ఈ లోపల మా అమ్మ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోతే నేను నూడిల్స్ బాగా చేస్తాను, లేకపోతే నీ తీసుకెళ్ళి కుక్కకి అయితే పెట్టేస్తానని చెప్పింది. అందుకే నేను సైలెంట్గా లేసి అయితే వచ్చేసాను అక్కడ నుంచి. ఈ లోపల మా నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. తినడానికి అయితే రెడీగా ఉన్నాను నేను. అలా మా బజార్ అంతా తిరిగాక నేనైతే ఇంటికైతే వచ్చేసాను మామ. ఈ లోపల కాలేజ్ బస్సులు కూడా వచ్చాయి.